హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండారైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆడపడుచు మ్యారేజ్ అని చెప్పాను కదా, ఒక క్రిస్టియన్ వెడ్డింగ్ ఎలా జరుగుతుంది వ్లాగ్స్లో ఉంటాయి. స్కిప్ చేయకుండా ఇంకా లాస్ట్ వరకు అయితే చూడండి. హల్దీ ఫంక్షన్ చూసినట్లయితే కంటిన్యూషన్గా ఈ వీడియో, అంతేకాకుండా ఇంకా అప్పగింతల వీడియోస్ కూడా ఉంటాయి. ఓన్గా చూడండి. ఎన్టీఆర్ జిల్లా కప్పలగూడ మండలం తులికిపాడు గ్రామ కాపురస్తులు తండ్రి మెమోరియల్ ఫెయిత్ పార్టీ సంఘ సభ్యులు వేల్పుల శ్రీనివాసరావు సంధ్యారాణి గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి వేల్పుల క్రాంతి కన్యకును 2025 సంవత్సరం జూన్ నెల 21వ తారీఖు శనివారం ఉదయం 11:30 గంటలకు వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయింపబడెను. ఇది వివాహ ప్రకటన. ఆల్రెడీ 2 ప్రకటనలు. స్త్రీని పరిశుద్ధ వివాహమందు జతపరచుటకు మనము మనుషులు విడదీయకూడదు కనుక నా తండ్రి, వారు ఇరువురు కూడా ప్రభా మరి ఇప్పుడు నీ యొక్క కుటుంబంలో మీరు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలో మీ కుటుంబ పక్షంగా వేలుస్తున్నందుకు క్రాంతికి భర్తమై ఉంటావా? వెంకటరత్నం ఉంటాను. క్రాంతి పెళ్లి కుమారుడుగా నీ ఎదుట నిలబడినటువంటి ఈ పురుషుని వెంకటరత్నమును నీ భర్తగాను చేసి నేను ప్రేమించి ఆదరించి ఈయనకు లోబడి వ్యాధి ఎందును ఆరోగ్య మందును ఇతరుల మూలంగా నీ జీవిత కాలము ఈయనకి అనగా వెంకటరత్నానికి భార్యవై ఉంటావమ్మా క్రాంతి? ఫోటో అంతా కింద అంట. మరి పెళ్లి కుమార్తెలు అలంకరించినటువంటి మీ కుమార్తె అయినటువంటి క్రాంతి మన ఎదుట నిలబడేటువంటి పెళ్లి కుమారుడుగా సిద్ధపడినటువంటి వెంకటరత్నం అనే పురుషునికి మీ కుమార్తె అయినటువంటి క్రాంతిని ఇచ్చి, క్రాంతికి భర్తగా వెంకటరత్నాన్ని, మీ ఇంటి అల్లుడు గారుగా వెంకటరత్నాన్ని చేసుకోవడానికి ఏదైనా అభ్యంతరం ఉందన్నా? వందనాలు. ఏం అభ్యంతరం లేదన్నారు కాబట్టి ఇప్పటి వరకు అన్ని పెంచి పోషించి సంరక్షించి బిడ్డ బాధ్యత అంతా కూడా మరి వహించినటువంటి మీరు అమ్మాయి కుడి చేసి అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మీ కుమారుడైనటువంటి వెంకటరత్నానికి పెళ్లి కుమార్తెగా అలంకరించినటువంటి క్రాంతి అను ఈ స్త్రీని మీ కుమారుడైన వెంకటరత్నానికి భార్యగా చేసుకోవడానికి, అలాగే మీ ఇంటికి కోడలుగా క్రాంతిని స్వీకరించడానికి మీకేమైనా అభ్యంతరం ఉందండి? ఓకే, మీరిద్దరు ఇష్టపడతారు కాబట్టి ఇప్పటి వరకు మీ అబ్బాయి మరి అన్ని విషయాలు చూశారు కాబట్టి పెట్టినారు. అబ్బాయి కుడి చేతి అమ్మాయి కుడి చేతిలో మీ చేతి కింద ఉండాలి. మీకు అప్పగిస్తున్నా క్రాంతి, జాగ్రత్త చూసుకోవాలి. ఓకేనా? కూడా తిన్నాను వెంకటరత్నం క్రాంతి కొంచెం నవ్వండి లేట్ గా. పట్టుకొని ఫోటోకి మీరు చెప్పండి సార్. అవ్వట్లేదు అయ్యారండి. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీ మెడలో ధరింపచేయుచున్నాను. నా శరీరంతో నిన్ను గణపరిచి
నా ఆస్తి అంతటిలో ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెళ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగిస్తున్నది నిర్ణయం చొప్పున మేలుకైన కీడుకైన కలిమికైన లేమికైన వ్యాధి అందరూ ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి నీకు లోబడి సంరక్షించుటకై నా పెండ్లి భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను పెద్దల ఎదుటను దైవజనుల ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఎవరితో వెంకటరత్నం ఈ ప్రమాణం ఎంత కాలము? జీవితంలో మీ ఇద్దరు ప్రమాణాలు దేవుడు ఇప్పుడే చూసి ఒక క్రాంతి పట్టలేదు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం ఎందుకని చెప్పేసి ఓన్ వాయిస్ పెట్టానమాట. మా సైడ్ క్రిస్టియన్స్ మ్యారేజ్ ఇలా జరుగుతుందనమాట. పెళ్ళి అయితే చాలా బాగా జరిగింది చర్చిలో. ఇంకా అంతేకాకుండా తర్వాత ఇంకా స్టేజ్ మీద తీసుకెళ్ళి కూర్చోబెడతాను అనమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా నేను అప్లోడ్ చేస్తాను. అంతేకాకుండా అప్పగింతలు కూడా ఉంది. అంతకంటే ముందు మీరు ఆ వీడియోస్ అన్నిటిని మిస్ అవ్వకుండా మన ఛానల్ ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ఇంకా తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత దండలు మార్చుకున్న తర్వాత అబ్బాయి తల్లిదండ్రులని అమ్మాయి తల్లిదండ్రులని ఇద్దరిని అయితే ఇంకా కూర్చోబెట్టి ఫొటోస్ తీసారు. ఇంకా అంతలోకి పెద్ద మనుషులు వస్తారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి ఆశీర్వదించి అక్షంతలు అయితే వేస్తారనమాట. కొంతమంది మాకెళ్ళి అయితే అక్షంతలు వేస్తారు, కొన్ని క్రిస్టియన్స్ మ్యారేజ్లో అక్షంతలు వేస్తారో తెలియదు. నాకు ఇలా కూర్చోబెట్టిన తర్వాత ఇంకొకళ్ళు బ్లెస్ చేస్తూ ఉంటారనమాట. మా ఫ్రెండ్స్ కూడా కలిసారు. ఇంకా అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకో. ఫ్రెండ్స్, ఇప్పుడే మ్యారేజ్కి అయితే వెళ్ళొచ్చాము. చాలా బాగా జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు డ్యాన్స్ భారత్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు లాస్ట్ వరకు అయితే చూసారనుకుంటున్నాను. చూస్తే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఇన్ బటన్ నొక్కితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీ వరకైతే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.